కల్కి 2898 ఈ సినిమా ఈ 27th రిలీజ్ అవుతుంది. సో ఎవరైనా నన్ను ఈ సినిమా ఎందుకు చూడాలి అని అంటే నేనైతే కొన్ని రీజన్స్ అనే చెప్తాను. సో యాజ్ ఏ ఆడియన్స్ గా కూడా మనకి ఒక డౌట్ ఉంటది అసలు ఈ సినిమా ఎందుకు చూడాలి అని. సో కొన్ని రీజన్స్ నేను ఈ వీడియోలో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో ఫస్ట్ సైఫై మైథాలజీ ఫిలిం. అంటే మనం చిన్నప్పటి నుంచి చూసిన కొన్ని సైన్స్ ఫిక్షన్ ఫిలిమ్స్ అవ్వచ్చు అండ్ ఫిజిక్స్ కంబైన్డ్ గా వచ్చిన సైఫై ఫిలిమ్స్ అవ్వచ్చు, చాలా రిలేటెడ్ ఉన్నాయి. కానీ సైఫై మైథాలజీ అనేది వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే మన ఇండియాలో చాలా వరకు ఎన్నో కథలు ఉన్నాయి, ఎన్నో పురాణాలు, ఎన్నో ఆచారాలు ఉన్నాయి. సో వాటి చుట్టూ అల్లుకున్న ఒక సైన్స్ ఫిక్షన్ కథ చూడడానికి మనకి ఎంతగానో ఇంట్రెస్ట్ గా ఉంటది. అందుకే ఇది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. సెకండ్, నాగశ్విన్ గారి కెరియర్ లో ఇనిషియల్ గా వచ్చిన సినిమా నుంచి ఇప్పుడు వచ్చిన కల్కి వరకు కూడా చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ రాస్తారు. ఎవడే సుబ్రహ్మణ్యంలో చూసుకుంటే రిషి క్యారెక్టర్ అవ్వచ్చు, అంటే లైఫ్ కోసం మాట్లాడతారు, ఓన్లీ డబ్బు కోసం పరిగెట్టకూడదు, లివ్ ద లైఫ్ అన్న పాయింట్ ని ఆ సినిమాలో చెప్పారు. అండ్ మహానటి సినిమాలో కూడా అది ఒక బయోగ్రఫీ అయినా అందులో చాలా ఫిలసాఫికల్ థాట్స్ అనేవి ప్రజెంట్ చేయడం జరిగింది. నాగేశ్వన్ గారి మీద ఇంకా మీకు డౌట్ ఉంటే మన ఛానల్లో మహానటి ఎలా తీసారు ఏంటి అనేది ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో కూడా ఒకసారి మీరు చూడండి. అండ్ కమింగ్ టు కల్కిలో మనం ఇప్పుడు చూస్తున్నాం అంటే కలికాలం అని అంటే ఎన్నో కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఇన్సిడెంట్స్ అనేవి అరౌండ్ ద వరల్డ్ జరుగుతున్నాయి. సిచ్యువేషన్స్ లో నుంచి మనకి ఒక మంచి ఫిలాసఫీ అనేది ఈ సినిమా ద్వారా చెప్తారు అని అన్నది నేనైతే అనుకుంటున్నాను. థర్డ్ రీజన్ ద ప్రభాస్ గారు. అండ్ మీ అందరికీ తెలుసు ప్రభాస్ గారు ఇప్పుడు నాట్ ఓన్లీ ఇండియన్, వరల్డ్ వైడ్ కూడా ఫేమస్ అవబోతున్నారు కల్కితోని. బాహుబలి రిలీజ్ అయ్యి ఎంత పెద్ద హిట్ అయింది అండ్ వరల్డ్ వైడ్ ఆడియన్స్ అందరూ కూడా ఎంతలా అందరు ఇండియన్ ఫిలిమ్స్ వైపు చూసారు అని అన్న దాంట్లో నో డౌట్. అందులోని కల్కి ఏంటంటే చాలా డిఫరెంట్ లాంగ్వేజెస్ లో అండ్ వరల్డ్ వైడ్ కూడా చాలా గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఐ హోప్ ఈ ఫిలిం తో ప్రభాస్ గారు వరల్డ్ వైడ్ లో కూడా పాపులర్ అవ్వాలి అని అనుకుంటున్నాం. అండ్ ఆ తర్వాత చూసుకుంటే యాజ్ ఎ ఫిలిం లవర్ గా మనం చిన్నప్పటి నుంచి ఎన్నో కైండ్ ఆఫ్ సూపర్ హీరో ఫిలిమ్స్ చూసాం అండ్ సైఫై ఫిలిమ్స్ చూసాం. అంటే ఏదైనా ఒక న్యూ వరల్డ్ లైక్ హ్యారీ పోటర్ అవ్వచ్చు, మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ అవ్వచ్చు, స్టార్ వార్స్ అవ్వచ్చు, ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఈ ఫిలిమ్స్ అన్ని చూస్తూ పెరిగిన మనం మన ఇండియాలో అండ్ మన తెలుగులో ఇలాంటి ఒక కొత్త వరల్డ్ ని చూపిస్తూ వస్తున్న ఈ సినిమా చాలా ఎక్సైటింగ్ గా అనిపిస్తుంది యాజ్ ఎ ఫిల్మ్ లవర్ గా. అండ్ మీలో కూడా ఎంతమంది ఎక్సైటెడ్ గా ఉన్నారు, ఈ సినిమాని ఎప్పుడు చూస్తారు అన్నది కూడా ఒకసారి కమెంట్ చేయండి. నేనైతే ఈ సినిమాని ఫస్ట్ షో చూస్తాను. అండ్ నా సైడ్ నుంచి ఒకటే సజెషన్ ఏంటంటే వీలైనంత వరకు లార్జ్ స్క్రీన్ లోనే చూడడానికి ట్రై చేయండి. అండ్ మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్ లో ఇంకొక మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. నేను ఎప్పుడు చెప్పే మాట ఇది. మ్యాసివ్ ఫిలిం అండ్ టెక్నికల్ గా స్ట్రాంగ్ వస్తున్న కొన్ని ఫిలిమ్స్ ని మాత్రం మనం లేట్ అయినా పర్లేదు లార్జ్ స్క్రీన్ లో డాల్బీ అట్మాస్ థియేటర్ లో చూస్తే ఆ ఫీల్ అన్నది వేరే విధంగా ఉంటది. అండ్ కల్కి సినిమా చూసిన తర్వాత కూడా ఈ సినిమా ఎలా అనిపించింది అన్నది రిటర్న్ వచ్చి ఈ వీడియో కింద కమెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.